కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఎన్ పూజ డాక్టర్ మురళి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఈ రోజు రాజపూడి గ్రామంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు ప్రజలకు అవగాహన కల్పించారు. పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి వంటి 3 పద్ధతులు పాటించండి, డెంగ్యూని ఓడించండి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాచుపల్లి గ్రామంలో డెంగ్యూ గురించి సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఎండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ పి రంగలక్ష్మి గ్రామ ప్రజలకు డెంగ్యూ నివారణ గురించి అవగాహన కల్పించారు. ఇంటి చుట్టుపక్కల దోమల ఉత్పత్తి అయ్యే నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆమె సూచించారు. పరిసరాల పరిశుభ్రత కొన్నూలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మ గారి మీద ఆధ్వర్యంలో, మరి అలాగనే సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ సుబ్బరాయుడు యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ డెంగ్యూ డే దినోత్సవం మే 16, 2025 జరుపుకోవడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 3 పద్ధతులను పాటించండి, డెంగ్యూను ఓడించండి, పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి. ఈ 3 పద్ధతులు పాటిస్తే డెంగ్యూ, చికెన్గునియా, మలేరియా, బోధకాలు, మెదడు వ్యాపటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇది నేషనల్ ప్రోగ్రాం. కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఇక్కడ రావడం జరిగిందంటే, ఇక్కడైతే గుడి దగ్గర జన సమూహం ఉంటుంది కాబట్టి మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ డెంగ్యూ డే దినోత్సవం జరగడం జరిగింది. ఇందులో భాగంగా మీరందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా నేను చెప్పేటువంటి మాటలు విని, ఇది ఏడిస్ ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది రాత్రిపూట మాత్రమే కుడుతుంది. ఎంతటి వారినైనా కుడుతుంది. కులమత భేద తారతమ్యంతో లేదు, వయసుతో తారతమ్యంతో లేదు, ధనికుడు పేదవాడనే తారతమ్యం లేకుండా ఎంతటి వారినైనా కుడుతుంది. అయితే ఎప్పుడు కుడుతుందంటే ఇది పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ దోమ ఎక్కువ మంచినీళ్ళలోనే నివసిస్తుంది. మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయి? మన ఇంట్లో ఉన్నటువంటి తమ్ములో కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి తొట్టులో కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలో కానీ, మన ఇంట్లో ఉన్న పైన సింటెక్స్ ట్యాంకులో కానీ, పరిసరాల ప్రాంతంలో ఈ దోమ అక్కడ నివసిస్తుంది. ఈ దోమ 4 దశలో దాని లైఫ్ సైకిల్ జరుపుకుంటుంది. 1 గుడ్డు దశ, 2 లార్వా దశ, 3 పీప దశ, 4 అడల్ట్ దశ. అంటే పెద్ద దోమగా తయారైనప్పుడు మాత్రమే మనం వాళ్ళు కుడితే ఈ చికెన్గునియా, డెంగ్యూ, మలేరియా, బోధకాలు, మెదడు వ్యాపటువంటి 5 రకాల జ్వరాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా తెలుసుకొని పరిసరాల పరిశుభ్రతను పాటించండి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి. ఏ కుటుంబము, ఏ వ్యక్తి అయితే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తారో ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి నేను చెప్పినటువంటి 5 రకాలటువంటి జ్వరాలు వచ్చేదానికి ఆస్కారమే లేదు. అందుకని ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఏపీ ఏఎన్ఎం హెల్త్ యాప్ ద్వారా ప్రతి శుక్రవారం డ్రై డే, ఫ్రైడే కార్యక్రమం జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వార్డుల్లో కూడా ఈ యొక్క డ్రై డే, ఫ్రైడే ప్రోగ్రాం జరుగుతుంది. డ్రై డే, ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారము దోమలకు నిలయమైన ప్రదేశంలో మన ఇంట్లో ఉన్నటువంటి తొట్టులో కానీ, డ్రమ్ములో కానీ, బకెట్లో కానీ, సింటెక్లో కానీ నీళ్లు నిలువ ఉంటే వారానికి ఒకసారి నీట్గా కడిగి ఆరబెట్టే విధానాన్ని డ్రై డే, ఫ్రైడే అంటాం. అలాగనే ప్రతి శుక్రవారము గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో గ్రామ ప్రజలందరూ కూడా శుక్రవారము ఇల్లు శుద్ధము, ఇల్లాలు శుద్ధం అనే రీతిగా పాటిస్తారు. కాబట్టి ఆ విధంగా చేయటం వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం అనే రీతిగా ముందుకెళ్ళి మనందరం కూడా దోమకాటు బారి నుంచి తప్పించుకునేవారు ఉంటాం. కాబట్టి గ్రామ ప్రజలరా, ఈ లైవ్ చూస్తున్నటువంటి, న్యూస్ చూస్తున్న గ్రామ ప్రజలందరూ కూడా తెలుసుకొని దోమకాటు బారి నుంచి తప్పించుకొని మనం జీవించాలంటే నేను చెప్పినటువంటి 4 పద్ధతులు పాటించాలి. మరి దోమ కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? దోమ కుట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం దోమ తెరలోనే నిద్రపోవాలి. సాయంకాల సమయంలో కిటికీలు, డోర్లు మనం వేసుకోవాలి. ఆల్అవుట్ ఉపయోగించుకోవాలి. ఆల్అవుట్ ఊపిరితిత్తుల సమస్య వస్తే ఆల్అవుట్ లేకుండా ఒడామాస్క్ క్రీము వాడాలి.